పార్టీ మన జెండా రామ్మా రా అప్సరస మన నాయకుడు ఇచ్చిన మాట తప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే తన కార్యకర్త భుజం మీద మరొక పార్టీ జెండా ఉంచని దమ్మున్న వ్యక్తి మన వైఎస్ జగన్ అన్న. ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాదు దేశ రాజకీయ చరిత్రలోనే ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. మరొక పార్టీతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఏంటి బాబా అన్న ఇంకోసారి అధికారమైన ప్రతిపక్షమైన రొమ్ము విరిచి మగాడిగా ముందు నించుని పోరాడుతున్నటువంటి వ్యక్తి అంత సీన్ ఉందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? మరి అలాంటి దమ్మున నాయకుడు మన ముందున్నప్పుడు మనకి ఎందుకు భయం? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఇచ్చిన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రతి ఒక్క హామీని అమలుపరిచినటువంటి ఏకైక పార్టీ మన డబ్బా కొట్టు డబ్బా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కలిసిందా? అందుకే ఈ రోజున ప్రజలందరూ అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు, ఓన్లీ స్కామ్లు అని. మాయదారి సచ్చినాడా, నీ మాయతో చస్తున్నా కదరా. అవునా కాదా? ఇవే తగ్గించుకుంటే మంచి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. మొన్న అరటి రైతులకి భరోసాగా ఉంటూ ఆసరాగా ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే అటువంటి నాయకులు మన మధ్య ఉండడం మనందరి అదృష్టం. ఏంట్రా పడిపోద్ది అన్నంత ఓవర్ యాక్టింగ్ చెయ్యాలా? మరి ఈసారి వచ్చే ఎన్నికల్లో నాగార్జున నన్ను గెలిపించుకోవాలి. ఎందుకు అడుగు తింటాడికా? మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి. కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. మళ్ళీ మళ్ళీ మనందరం ఒక్కసారి జై జగన్. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబరా అని అడుగుతున్నాడు మామయ్య. ఏంటి? ఆయన గురించి ఏం చెప్తావమ్మా? ఆయన గురించి ఏం చెప్తావమ్మా? బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు డొల్లా. ఇవాళ మనం చూస్తే ఎంత దుర్మార్గం అంటే అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట్ట పదిరింది. బాలాజీ గోవిందప్ప ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా చేశారు మైసూర్లో. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోర్టులో హాజరుపరిచారు, ఆడికి అలాగే అవ్వలేరా. రిమాండ్ లోకి వెళ్ళారు. ఆయన్ని నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆయన ఎవరు? మాకు తెలియదు సార్. ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా? ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్. ఒక కంపెనీకి అంటే వరల్డ్ వైడ్ కంపెనీకి, యూరప్ లోనే బ్రహ్మాండమైనటువంటి కంపెనీకి వికాట్ కి ఆయన ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఈ వికాట్ కంపెనీ గురించి 2 మాటలు ఇక్కడ మీకు చెప్పాలి. చెప్తాడన్నా చెప్పు. ఆ వికాట్ కంపెనీకి ఈ బాలాజీ గోవిందప్ప ఫైనాన్స్ సెక్రటరీ. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. ఆయనకి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాలే. నాకు అర్థం కాలేదు సార్. లిక్కర్ స్కామ్ అంట. అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్. అన్ని లిక్కర్ ఫ్యామిలీయరా. లిక్కర్ ఫ్యామిలీయా? లేనిపోని స్కామ్ ను సృష్టించి ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.